సంఘ ప్రవేశం. శాక్యుల సంఘం ఉండేది. 20 సంవత్సరాలు పైబడిన శాక్య యువకులందరూ ఆ సంఘ సభ్యత్వాన్ని స్వీకరించాల్సి ఉండేది. సిద్ధార్థ గౌతమునికి 20 సంవత్సరాల వయసు వచ్చింది. సంఘంలో చేరవలసిన తరుణం ఇదే. శాక్యులకు సంస్థాగారం అనే ఒక సమావేశ మందిరం కపిలవస్తులో ఉండేది. సంఘ సమావేశం కూడా సంస్థాగారంలోనే జరుగుతుంది. సిద్ధార్థుని సంఘంలో చేర్చే ఉద్దేశంతో ఒక సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా శుద్ధోదనుడు శాక్య పురోహితుణ్ణి కోరాడు. ఆ ప్రకారంగా కపిలవస్తులోని శాక్యుల సంస్థాగారంలో సంఘ సమావేశం జరిగింది. సంఘ సమావేశంలో సిద్ధార్థుని సంఘ సభ్యునిగా చేర్చుకోవలసిందిగా పురోహితుడు ప్రతిపాదించాడు. అప్పుడు శాక్యుల సేనాపతి తన ఆసనం నుండి లేచి సంఘాన్ని ఉద్దేశించి, శాక్యవంశీయుడైన శుద్ధోదని కుటుంబంలో పుట్టిన సిద్ధార్థ గౌతముడు ఈ సంఘ సభ్యునిగా కాగోరుచున్నాడు. అతడు 20 ఏండ్లు ప్రాయం గలవాడు. అన్ని విధాల సంఘ సభ్యుడు కావడానికి యోగ్యుడు కనుక అతన్ని శాక్య సంఘంలో ఒక సభ్యునిగా చేర్చుకోవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ నా ప్రతిపాదనపై అభ్యంతరాలున్న వారు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. దానికి ఎలాంటి అభ్యంతరము ఎవరూ తెలుపలేదు. దీనికి అంగీకరించిన వారిని మాట్లాడవలసిందిగా రెండవసారి అభ్యర్థిస్తున్నాను అని సేనాపతి అన్నాడు. ప్రతికూలంగా మాట్లాడటానికి ఎవరూ లేవలేదు. మరోసారి సేనాపతి, ఈ ప్రతిపాదనను ఆమోదించని వారెవరైనా ఉంటే మాట్లాడమని మూడవసారి అడుగుతున్నాను అని అన్నాడు. మూడవ పర్యాయం కూడా ఎవ్వరూ ప్రతికూలంగా మాట్లాడలేదు. అంగీకారం పొందనిదే అది ప్రతిపాదన కాదని, ప్రతిపాదన లేకుండా చర్చించరాదని శాక్యులలో ఒక నియమం ఉండేది. 3 సార్లు అభ్యంతరాలేవీ లేకుండా సేనాపతి ప్రతిపాదన అంగీకరింపబడటంతో సిద్ధార్థుని శాక్య సంఘ సభ్యునిగా చేర్చుకున్నట్లు ప్రకటించారు. తరువాత శాక్యుల పురోహితుడు నిల్చుండి సిద్ధార్థుని కూడా నిల్చుండమని అన్నాడు. సిద్ధార్థుని సంబోధిస్తూ, ఈ సంఘం నిన్ను సభ్యునిగా చేసుకుని సత్కరించిన విషయాన్ని నీవు గుర్తించావా అని అడిగగా, అవునండి అని సిద్ధార్థుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఈ సంఘ సభ్యుని బాధ్యతలు ఏమిటో నీకు తెలుసా? నాకు తెలియవని చెప్పడానికి విచారిస్తున్నాను, కానీ వాటిని తెలుసుకోవాలని అభిలాషిస్తున్నానండి అని సిద్ధార్థుడు అన్నాడు. ముందుగా సంఘ సభ్యునిగా నీ విధులేమిటో నీకు తెలుపుతాను అంటూ పురోహితుడు ఒకదాని తర్వాత ఒకటి చెప్పసాగాడు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను నీవు శాక్యుల ప్రయోజనాలను కాపాడాలి. సంఘ సమావేశాలలో పాల్గొనటం మానరాదు. శాక్య పరిపాలనలో నీకు కనిపించిన లోపాలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా వెల్లడించాలి. నీపై నేరారోపణ జరిగినప్పుడు నీవు కుపితుడవు కారాదు. నీవు తప్పు చేసినట్లయితే దాన్ని అంగీకరించాలి, లేక నీవు నిరపరాధివైతే తెలియజెప్పాలి. ఇంకా కొనసాగిస్తూ పురోహితుడు ఇలా అన్నాడు. తదుపరి సంఘ సభ్యత్వానికి అనర్హునిగా చేసే వాటి గురించి చెబుతాను. మానభంగానికి పాల్పడినట్లయితే నీవు సంఘ సభ్యునిగా కొనసాగలేవు. హత్య చేస్తే నీవు సంఘ సభ్యునిగా ఉండజాలవు. దొంగతనానికి పాల్పడినట్లయితే నీవు సంఘ సభ్యునిగా కొనసాగలేవు. తప్పుడు సాక్ష్యం చెప్పినట్లు రుజువైన పక్షంలో నీవు సంఘ సభ్యునిగా కొనసాగలేవు. శాక్య సంఘ సత్ప్రవర్తనా నియమాలను తెలియజేయపరిచినందుకు నేను తమ పట్ల కృతజ్ఞుడను. మనసా వాచా పాటించడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అని సిద్ధార్థుడు పలికాడు.